అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ హెచ్ఎంపి వైరస్. అంటే హెచ్ఎంపి అంటే ఏంటంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది హెచ్ఎంపి వైరస్ అనేది ఏంటంటే ఇప్పుడు యూజువల్గా చలికాలంలో ఫ్లూ వస్తూ ఉంటుంది చూస్తున్నాం, దాన్ని రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ అని అంటారు, ఆర్ఎస్వి అని అంటూ ఉంటారు. ఇందులో చాలా రకాల వైరస్లు వస్తూ ఉంటాయి. అందులో ఇది ఒకటి ఇప్పుడు హెచ్ఎంపివి. ఇది 2001లో డిటెక్ట్ చేసిండ్రు. 2001లో డిటెక్ట్ చేసినా కూడా దీని తీవ్రత అంత పాండమిక్ లెవెల్కి లేదు కాబట్టి దీని మీద వ్యాక్సినేషన్స్ మీద పెద్దగా ఎక్కువ వర్కౌట్ చేయలేదు. కనుకనే ఇది 2001లో డిటెక్ట్ చేసినా కూడా దీనికి పెద్దగా సీరియస్నెస్ చూపించలేదు. ఎందుకంటే దీని డిసీజ్ క్యారెక్టర్ అంత ఎక్కువ లేదు కాబట్టి ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంది కాబట్టి ఇది నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజలారా, మీకు జస్ట్ లుక్ ఎట్ దిస్. ఈ వైరస్ తీవ్రత తక్కువనే ఉంది, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. ఇది నిజమే, ఇది నిజమే అనమాట. ఎందుకంటే దీంట్లో ఒకటి చూపిస్తాను నేను మీకు. ఐ విల్ షో యూ సంథింగ్, రైట్? కొంచెం సరే కిందికి జరిగి చూపిస్తాను. సారీ అబౌట్ దాట్. లెట్ మీ ట్రై ఇట్ ఓవర్ హియర్. ఇప్పుడు ఇది హ్యూమన్స్లో ఎంపీ వైరస్, రైట్? న్యూమో వైరస్. ఇది రెండు రకాలుగా ఉంటుంది, టైప్ ఏ, టైప్ బి. టైప్ ఏ ఇది కొంత సివియర్ ఫామ్లా ఉంటుంది అనమాట. అంటే ప్రస్తుతానికి ఉన్న కొంత ఎట్లా అంటే బ్రాంక్యులైటిస్ అంటే మొత్తం రెస్పిరేటరీ ట్రాక్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇక నిమోనియా అంటే తెలుసు కదా, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. ఇక ఇది టైప్ బి అయితేనేమో మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి, అంటే జస్ట్ కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్ ఇట్లా బేసిక్ ఉంటాయి కదా, ఇవి ఉంటాయి అనమాట. అయితే దీని లెవెల్ పాండమిక్ లెవెల్ కాదు. ఇది పాండమిక్ లెవెల్ కాదు కాబట్టి దీని మీద ఆల్రెడీ నేను చెప్పినట్టు వ్యాక్సినేషన్స్ ఎక్కువ వర్కౌట్ చేయలేదు అది. అయితే ఈ టైంలో మరి ఎందుకు పెరిగింది అంటే బేసికలీ దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. నెంబర్ 1 రీజన్ ఏంటంటే అసలు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఈ సంవత్సరం ఎత్తేసింది. ఇక్కడ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఎత్తేయడంతో వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ కొంత పెరిగినాయి. ఇన్ఫెక్షన్స్ ఇదొక్కటే కాకుండా రెస్పిరేటరీ సిన్సిషనల్ వైరస్ అంటే ఇప్పుడు మనకు ఫ్లూ వైరస్లు కానీ, అట్లాగే కొంత కోవిడ్ కానీ, ఇంకా లేకుంటే మైకోప్లాస్మా అంటే అది ఒక ఏటిపికల్ నిమోనియా ఫామ్ చేస్తుంది. మీకు చూపిస్తాను ఇది ఒకటి కూడాను. సో ఇప్పుడు లెట్స్ సే నిమోనియా ఉంటుంది. నిమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్, రైట్? ఇందులో ఒకటి టిపికల్ నిమోనియా ఉంటుంది, అంటే కామన్గా లంగ్ బ్యాడ్గా ఇన్ఫెక్ట్ అయ్యేది. ఒకటేమో ఏటిపికల్ ఉంటుంది, ఓకే? ఏటిపికల్నేమో మైకోప్లాస్మా అని అంటుంటారు, ఓకే? ఇంకో 2-3 రకాలు ఉంటాయి, కానీ ఇందులో మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి మైకోప్లాస్మా చూద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మైకోప్లాస్మా ఒకటి, తర్వాత కోవిడ్ ఒకటి, తర్వాత ఇంకా ఫ్లూ వైరస్ ఒకటి, దీంతో పాటుగా ఇప్పుడు హెచ్ఎంపివి, ఓకే? హెచ్ఎంపివి వైరస్ ఉంది. ఇవి 4 ఉన్నాయి కాబట్టి కొంత మనకు తీవ్రత కొంత ఎక్కువ వచ్చినట్టుంది. అంతేగాని దిస్ ఈజ్ నాట్ సో సివియర్ వేర్ ఇట్ కెన్ కాజ్ పాండమిక్. అందుకని మనం దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్స్ కూడా అవే చెప్తున్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఒకటి చూపిస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. ఇది ఒకటి పైన చూద్దాం, చూడండి. యా, చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఓకే, ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అవుట్ బ్రేక్ ఇన్ చైనా, ఓకే, చాలా ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చినవి. ఇది మెటాన్యూమో వైరస్ ఏంటంటే లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ వైరస్ విచ్ కెన్ కాజ్ కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ సిమ్టమ్స్, ఓకే, డ్యూరింగ్ వింటర్ సీజన్, ఎస్పెషల్లీ అమాంగ్ యంగ్ అండ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్స్. సో దిస్ ఈజ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ సీయింగ్. అయితే ఇది ఎవరికి మరి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటారండి జనాలు, ఓకే? మామూలుగా వల్నరబుల్ పీపుల్ ఒక టైపు, అంటే హూ ఆర్ మోర్ సిక్కనింగ్, అంటే వీళ్ళు ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు. ఇంకోళ్ళేమో నార్మల్ ఉంటారు. ఈ వల్నరబుల్ పీపుల్లో 2 ఏజ్ గ్రూప్స్, అండర్ 14 ఒకటి ఏజ్ గ్రూప్, ఒకటి ఉంటే ఇంకోటేమో లెట్స్ సే డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా కిడ్నీ పేషెంట్స్, లేకుంటే క్యాన్సర్ పేషెంట్లు, ఇట్లా వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అంత ఎక్కువ ఉండవు కాబట్టి వీళ్ళు ఎక్కువ మోర్ ప్రోన్ ఫర్ దీస్ థింగ్స్. కనుక వీళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏవి? ఇప్పుడు టైప్ ఏ ఆఫ్ హెచ్ఎంపివి వైరస్. కనుక వీళ్ళకు కొంత తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంతేగాని మన మామూలులకు దీనివల్ల వచ్చి మహా అయితే ఒక ఐసీయూలో అడ్మిషన్లో అయితేనేమో కానీ ఎక్కువ డెత్ నుంచి అయ్యే అవకాశాలు మాత్రం బేర్లీ వెరీ వెరీ మినిమల్, ఓకే? గవర్నమెంట్ కూడా ఇదే రిలీజ్ చేసింది, చెప్తుంది, మనం కూడా అదే రిలీజ్ చేసినాం, చెప్తున్నాం. సో ఇంకా దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయంటే వ్యాక్సిన్స్ లేవు. ట్రీట్మెంట్ వెరీ బేసిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకు ఎట్లయితే కాఫ్, కోల్డ్, ఫీవర్కి ఎట్లా కొంత
మనము యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ ఉంటాయో, అంటే యాంటీబయాటిక్ అంటే యూజువల్గా యూ మే నాట్ నీడ్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, కొంత సెకండరీ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు కొంత ఎక్కువ ఉంటాయి. అప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడతారు. లేకుంటే పారాసిటమాల్ ఉంటుంది కదా, అది కొంత సప్లిమెంట్స్, కొంత వాటర్ ఎక్కువ తీసుకొని, ప్రివెన్షన్ అంటే మనందరికి తెలిసిందే కదా, కొంత చేతులు కడుక్కోవడం, జాగ్రత్తగా ఉండడం, ఎవరన్నా కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళకు దగ్గరికి వెళ్ళకపోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతాయి. రైట్. ఇంకేమన్నా మీకు ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బిఫోర్ ఐ క్లోజ్ దిస్ టాపిక్, మీరు భయపడకండి. ఇప్పుడు మనకు హెచ్ఎంపివి ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వైరస్ విచ్ విల్ కాజ్ పాండమిక్, రైట్. కొంత బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి, అది ఏం ప్రాబ్లం లేదు, దాంతో అందరం గెటాన్ అయ్యి బయటపడతాం, రైట్. ఇప్పుడు చైనాలో కూడా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఉంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసే ఉండేవాళ్ళు. రిస్ట్రిక్షన్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు, అంత బాగానే ఉన్నాయి. మన గవర్నమెంట్లో, మన ఇండియాలో కూడా ఈ కేసు మనము రిపోర్ట్ అయినా కూడా భయపడాల్సింది ఏమీ లేదు, రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద పెట్టండి కమెంట్స్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.